ఒకప్పుడు పూటకుళ్ళింట్లా ఇన్ని పైసలు తీసుకొని భోజనం పెట్టినా గానీ అన్నదాత సుఖీభవ అని లేస్టోళ్ళు తిన్నోళ్ళు. కానీ ఇప్పటి రెస్టారెంట్లల్లో కిచెన్లు చూస్తే మాత్రం అన్నదాత సుఖీభవ సంగతి పక్కకు పెడితే అన్నం పెట్టినోన్నే ఎగిరి తన్నబుద్ధి అవుతుంది. ఉప్పు కారం ఇంత మసాలా రంగులేసేసి గడ్డి పెట్టినా కూడా తినేసేటట్టున్నారు ఈ రోజులల్లో. మరి గడ్డి అన్నప్పుడు అందులో ఎలుకలుంటాయి, బల్లులుంటాయి, జర్లుంటాయి, బొద్దింకలుంటాయి, ఇంకేమైనా ఉండొచ్చు. రీసెంట్గా చూసినట్టయితే గోళీల మీద కవర్లు కూడా వేసేస్తున్నారు అన్నది. ఈ ఒక్క నెలల్ని ఫుడ్ సేఫ్టీ ఆఫ్ తెలంగాణ వాళ్ళు అటు అవుట్స్కట్స్ నుంచి జూబ్లీ హిల్స్ వరకు 50కి పైగా రెస్టారెంట్ల బండారాలను బయట పెట్టడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ ఇన్ హైదరాబాదే టుడేస్ ది ఫ్యాక్ట్ బై రమ్య కృష్ణ. ఒకవేళ మీ అందరి చేతిలో ఫోన్ ఉన్నట్టయితే ఒక్కసారి ఎక్స్ యాప్ని ఓపెన్ చేయండి. దాంట్లో కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ తెలంగాణ అని కొట్టుండ్రి, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నేను ప్రస్తుతం అది ఓపెన్ చేసి ఉన్నా. మీకు ఒకవేళ మీ చేతిలో ఫోన్ లేనట్టయితే మీకు పక్కన స్క్రీన్ పైన కూడా చూపించడం జరుగుతుంది. సో మార్చిలో ఏమున్నాయి అనేది ఒక్కటే చదువుతున్నా. ఫిబ్రవరిలో ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి కూడా పక్కకు పెట్టి మార్చ్ గురించి మాట్లాడుతున్నాం మనము. సో మార్చ్ 7th 4 సీజన్స్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ టోలిచౌకి మెహదీపట్నం. ఇక్కడ రెఫ్రిజిరేటర్లు ఉన్న అన్హైజీన్ ఏవైతే గలీజ్ అసలు చూస్తేనే వాంతొచ్చేటట్టు అంత గలీజ్ బొమ్మలు ఇలా మీరు వీడియో కూడా చూడొచ్చు, కదులుతా ఉంది చూసినరా. మొత్తం అన్ని కవర్లు, చెత్త చెదారం, డేట్ అయిపోయిన బాటిల్ సాసులు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి దీంట్లో. అండ్ నెక్స్ట్ 7th మార్చ్కి వస్తే అమోఘా హోటల్ అమీర్పేట్. ఇక్కడ పెస్ట్ కంట్రోల్ రికార్డ్స్ చాలా దరిద్రం, ఎంప్లాయీ హెల్త్ రికార్డ్స్ చాలా దరిద్రం, వాటర్ అనాలిసిస్ చేస్తే ఆ రిపోర్ట్ కూడా వెరీ అన్సేఫ్. అంతేకాకుండా ఆ ఫోటోలు చూస్తే ఇంకొకసారి అటు దిక్కుపోవాలన్నా కూడా అసహ్యం పుడుతుంది తెలుసా, అంత చండాలంగా ఉన్నాయి. బాత్రూంలో వండుతున్నారా వీళ్ళు కిచెన్లో వండుతున్నారా అని డౌట్ వస్తుంది. ఇంకొంచెం పైకి వస్తే అదే రోజు 7th మార్చ్ తాజా కిచెన్ చాలా ఫేమస్ కదా ఇది. చాలామంది పోయి టిఫిన్లు తింటూ ఉంటారు పొద్దున్న లేవంగానే అసలు ఇంట్లో వండుకోకుండా. అమీర్పేట్ బ్రాంచ్ వాటర్ అనాలిసిస్ రిపోర్టు, మళ్ళీ రెఫ్రిజిరేటర్ల ప్రోడక్ట్స్ డేట్ అయిపోయినాయి, అక్కడ ఉన్న పిండి ఇవన్నీ కూడా రంగు మారిపోయినాయి. లిటరల్లీ పిండి ఏ రంగులు ఉంటుంది, తెల్లగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఫోటోలో మీరు చూస్తే ఎల్లో కలర్లో కనబడుతుంది. అంటే పైన ఎంత ఫంగస్ వచ్చి ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఇంకొంచెం పైకి వచ్చి చూస్తే 11th మార్చ్ ఇదైతే మరీ దారుణం అబ్బా అసలు. సెంట్రల్ కిచెన్ ఆఫ్ నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ సిచ్యువేటెడ్ ఎట్ కుట్లూరు విలేజ్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇది అసలు కాలేజ్ల పొరలకు పెట్టే తిండేనా? ఒకవేళ పిల్లల్ని నమ్మి తీసుకుపోయి ఆ హాస్టళ్ళలో పడేస్తే అలా ఆరోగ్యం ఖరాబ్. వాళ్ళు ఏం చదువుకుంటుర్రో తెలియదు, ఏం తెలియదు. మీదికెళ్ళి ఈ నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ పైన ఇంకో కంప్లైంట్ కూడా రీసెంట్గా మా ఆఫీస్కి వచ్చింది పిల్లల సేఫ్టీ గురించి. దానిపైన ఇంకో ఎపిసోడ్ చేయబోతున్నా. చాలామంది పేరెంట్స్ ఏడ్చుకుంటూ మాట్లాడినారు నాతోని. అవన్నీ కూడా మీ ముందు బయట పెడతా నేను. బట్ ప్రస్తుతం మన టాపిక్ అది కాదు కాబట్టి కొంచెం పైకి వెళ్ళి 20th మార్చ్ శ్రీనాథ్ డైరీ యూనిట్, ఇది కాటేదాన్లు ఉంది. ఇది అసలు మామూలుగానే డైరీ ప్రోడక్ట్స్ ఏమేమో కలుపుతున్నారు, యూరియా కలుపుతున్నారు. ఈ చండాలం అంతా తినడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. ఏజింగ్ జల్ది వస్తుంది, పిల్లలు చాలా పెద్దగా అయిపోతున్నారు, చిన్న ఏజ్లోనే పెద్ద మనుషులు అవుతున్నారు. ఇవన్నీ మళ్ళీ మీదికెళ్ళి ఆ చెత్తని కూడా ఇంకా చెత్తగా మెయింటైన్ చేసుడు అన్నట్టు. అంత గలీజ్గా ఉంది ఈ డైరీ యూనిట్ ఏదైతుందో. దాని తర్వాత ఇంకొంచెం పైకి వచ్చి హియర్ ఈజ్ వన్ మోర్ డైరీ ప్రోడక్ట్స్ యూనిట్. ఇది యశోద డైరీ ప్రోడక్ట్స్ జీడిమెట్ల కుత్బుల్లాపూర్లు ఉంది. అయితే ఇక్కడ మీరు బొమ్మల చూడొచ్చు, పన్నీర్ కనబడుతుందా, పన్నీర్ తేలుతున్నది. దాని మీదకి వెళ్ళి మూత లేదు. ఒక రెఫ్రిజిరేటర్కి మూత ఉంటుంది కదా, ఓ గిన్నె కంటే మూత పెడతారు పెట్టరు, ఇది నార్మల్. బట్ రెఫ్రిజిరేటర్కి మూత ఉంటుంది కదా, ఆ మూతలే లేవు అసలు దానికి. ఆ పన్నీర్ అట్లా నీళ్ళల్లో మీదికి వెళ్ళి తేలుతా ఉంది. ఏందో అసలు అది అర్థమే అవుతలేదు, అది ఏం తింటున్నామో ఏమొస్తున్నాయో మనకి. ఇంకా కొంచెం పైకి వస్తే అబ్బా ఇదైతే అసలు బ్రహ్మాండం. ఇది గచ్చిబౌలిలో ఉన్న సుబ్బయ్య గారి హోటల్ కొండాపూర్. సుబ్బయ్య గారి హోటల్ అంటే మనకు అసలు ఈ కిచెన్ చూస్తే మొత్తం ఆకుకూరలన్నీ ఎక్కడక్కడ వడేసి ఉన్నాయి, ఎండిపోయి కొన్ని ఉన్నాయి. అసలు ఆ గిన్నెలల్లో ఫుడ్ అంతా కూడా లిటరల్లీ డ్రైనేజ్ అబ్బా. డ్రైనేజ్ పక్కన గిన్నెలు పెడితే ఎట్లుంటుందో అట్లున్నది. అసలు ఇంకా చెప్పాలంటే ఆ పాడైపోయిన ఫుడ్నంతా కూడా అందులోనే అక్కడ ఏదైతే ఇట్లా చిన్నగా సందులా ఉందో డ్రైనేజ్, ఎక్కడి నుంచి అయితే వాటర్ అంతా కూడా బయటికి పోతుంది, అవుట్లెట్ ఉందో దాంట్లో వదిలేసారు. వాటి పక్కనే మొత్తం గిన్నెలు ఓపెన్ ఉన్నాయి. అసలు నెక్స్ట్ 21st మార్చ్ మనం మామూలుగా ఏమనుకుంటాం, మాదాపూర్ రిచ్ ఏరియా, గచ్చిబౌలి రిచ్ ఏరియా, జూబ్లీ హిల్స్ చాలా రిచ్ ఏరియా కదా. అక్కడనే క్షత్రియ ఫుడ్స్, కావురి హిల్స్, మాదాపూర్. అసలు ఫ్లోర్ ఉన్నంత చండాలంగా నాకు తెలిసి ఇది వీళ్ళు బ్రాంచ్ పెట్టినప్పటి నుంచి వెళ్ళి ఆ ఫ్లోర్ని అసలు కడగలేదనుకుంటా. ఫ్లోర్ ఒకటే కాదు, చిమ్నీ కూడా మొత్తం
చిమ్నీస్ ఆర్ ఫౌండ్ గ్రీజీ విత్ ఆయిల్. మళ్ళీ మీకెళ్ళి మొత్తం అంతా ఏదైతే ఫ్లోర్ ఉందో అది కూడా ఫ్లోరింగ్ ఫౌండ్ టు బీ డర్టీ విత్ బ్రోకెన్ టైల్స్ అండ్ స్టాగ్నేషన్ అబ్జర్వ్డ్. అంత చెండా. మళ్ళీ పొట్లాలు కట్టి పెట్టారు చూసిరా, మొత్తం అన్ని పొట్లాలు కట్టి ఓ సందులో పడేసిర్రు మనం తినే తిండిని, మనకు పెట్టే తిండిని. ఇది ఇంకో హైలైట్. 21st March గచ్చిబౌలిలోనే ఇది కూడా వరలక్ష్మి టిఫిన్స్. గతంలో వరలక్ష్మి టిఫిన్స్లో డ్రగ్స్ దొరుకుతున్నాయి అని చెప్పేసి ఓ వార్త తినిపించింది. అదేమో కానీ అసలు డ్రగ్స్ కాదు కదా. అసలు ఈ కిచెన్ చూస్తే అదేంటి, అది పెండనా, అది ఏంటిదో అర్థమైతలేదు తెలుసు. అసలు మీరు కూడా చూడొచ్చు, బకెట్లు పట్టి పెట్టారు. అది ఏడికెళ్ళి తీసుకొచ్చారో అర్థమైతలే. ఆ గ్రైండర్లకి వెళ్ళి జిత్తిన పిండి కూడా ఏదైతే ఉంటుందో గోడ మీద అదంతా కూడా నల్లగా అయిపోయింది. పిండే అంత నల్లగా అయిపోయిందంటే అర్థం చేసుకోండి ఎట్లుందో. మళ్ళీ ఇక్కడ మన ఈ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ తెలంగాణ వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ని కూడా నేను ఒకసారి మీకోసం చదువుతున్నా. కిచెన్ ఫౌండ్ టు బీ ఇన్ అన్హైజీనిక్ కండిషన్ విత్ అన్క్లీన్ వాల్స్ అండ్ బ్రోకెన్ ఫ్లోరింగ్. వాటర్ స్టాగ్నేషన్ అబ్జర్వ్డ్ డ్యూ టు క్లాగ్డ్ డ్రైన్స్. మనకి ఒక్క పూట ఏదన్నా సింక్ల నీళ్ళు పోకుంటేనే ఇంట్లోకి వాసన వస్తుంది. అలాంటిది మొత్తం డ్రైనేజే బ్లాక్ అయిపోయి నీళ్ళు ఆగిపోతే అందులోనే నీళ్ళు పోసుకుంటూ పోతుంటే ఎంత గలీజ్ ఉంటుంది అది. ఆ బ్లాక్ అయిపోయిన డ్రైనేజ్ పైన ఎన్ని ఈగలు వారుతాయో, దోమలు గుడ్లు పెడతాయో, అవన్నీ వచ్చి మనం తినే తిండి పైన వచ్చి కూర్చొని అందులో దాన్ని చెండాలం అంతా వదిలేస్తే అదే తింటున్నాం మనం. మనకేంది, జస్ట్ పెట్టిన ప్లేటు నీట్గా ఉన్నదా లేదా, వేడివేడిగా ఉన్నదా పెట్టింది గింతే. అది ఏ కిచెన్లోకి వెళ్ళి వచ్చింది, అది ఎంత దరిద్రంగా ఉన్నది మనకు వద్దు కదా. నెక్స్ట్ ఇది కూడా 21st March. అసలు ఏదో నిజంగా ఈ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా దండయాత్ర చేసినట్టే ఒక్కొక్క రోజు 2 3 రెస్టారెంట్లు తిరిగినారు. ఒకవేళ నాకు తెలిసి వీళ్ళు 2 కన్నా ఎక్కువ తిరుగుంటే ఇంకెక్కువ వస్తుండొచ్చు. అండ్ ఒకవేళ కొంచెం గ్యాప్ ఇస్తే ఈ గ్యాప్లో ఇంకా చాలా వస్తలేరు కదా ఎట్లాగో అని చెప్పేసి ఇంకా దరిద్రాలు తయారవుతుండొచ్చు. ఈ నెక్స్ట్ కూడా చూడండి, ఇది హోటల్ తులిప్స్ గ్రాండ్, తెలుసు మీ అందరికీ, చాలా ఫేమస్. ఇది కూడా హయత్ నగర్లో ఉంది. సో ఇది కూడా మీరు చూడరు అసలు ఆ గ్రౌండ్ అదంతా ఎంత గలీజ్ ఉందో. ఆ మాంసం బకెట్లు వేసి కడుగుతున్నారు. ఓ దేవా, అసలు చాలా చండాలంగా ఉంది. అన్హైజీనిక్ కండిషన్స్ అబ్జర్వ్డ్ ఇన్ కుకింగ్ ఏరియా అండ్ స్టోరేజ్ పర్మిసెస్. అట్లుంది కథ అది. నెక్స్ట్ 24th March. ఇప్పుడు 21st చూసినాం, 24th చూస్తున్నాం. ఆ మధ్యలో ఒక 3 రోజులు మిగిలిపోయింది. ఆ 3 రోజులు కూడా కవర్ చేస్తుంటే ఇంకా చాలా వచ్చేవి నాకు తెలిసి. సో ఇదేంది అని అంటే మండి మనందరికీ చాలా ఇష్టం కదా, మండి కింగ్ రాయల్ ఖైరతాబాద్. సో ఇక్కడ ఏంటంటే పెస్ట్ కంట్రోల్ రికార్డ్స్, వాటర్ అనాలిసిస్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా పరమ చండాలం. మళ్ళీ ఎంప్లాయీస్ హెల్త్ రికార్డు కూడా చాలా చండాలం. అంతేకాకుండా అసలు దేనిపైన మూతలు లేవు, బాసనలు నీట్గా లేవు, మూతలు లేవు, డ్రైనేజ్ వారుతుంది పక్కకెళ్ళే. అసలు ఎంత చండాలంగా ఉందో చూడండి. ఆ మండిలో మనం ఏం చేస్తాం, ఓ పెద్ద తల పెట్టుకొని అందరం ఒక దాంట్లో ముఖం పెట్టి తింటాం. ఆహా, మండి వార్తలు నడుస్తుంది ఇప్పుడు. ఇంకొకటి కూడా మండి, ఇది కూడా ఖైరతాబాద్లో మండి టౌన్. చాలామంది పోయి ఉంటారు కదా, ఎవరెవరు పోయినరో కనుక్కోండి. పెస్ట్ కంట్రోల్ రికార్డ్స్, వాటర్ అనాలిసిస్ రిపోర్ట్స్, ఎంప్లాయీ హెల్త్ రిపోర్ట్స్, అంతేకాకుండా మొత్తం అన్నీ ఏవైతే ఎప్పటి నుంచో వాడినప్పుడు అవి కింద పడిపోతే క్లీన్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏది క్లీన్ చేయకపోవడం వల్ల అవి మురిగి ముక్కైపోయి అసలు గబ్బు కొట్టి ఆ నూనె చెండాలం. ఆ నూనె చూడండి, ఆ రంగు చూడండి, వాడిన నూనెనే మళ్ళా వాడుతుర్రు. ఆయన వస్తుండే చూసినరా బాటిల్లోకి వెళ్ళి నూనె రంగు చూసిర్రా అలా. అదే రోజు 24th March మండి 36 అరేబియన్ కిచెన్ బంజారా హిల్స్ హోటల్. ఇది మన సిటీ సెంటర్ ఉంది కదా, దాని ఎదురుగానే ఉంటుంది. చాలా మంది పోతారు దీనికైతే. అసలు ఆడ ఫుల్ పోయి ఫోటోలు దిగుతూ ఉంటారు, ఫోజులు ఇస్తూ ఉంటారు. అసలు ఇవాళ ఈడికి పోయినామని చెప్పి గర్వంగా మళ్ళీ దానికి స్టోరీలు పెట్టుడు ఓటి. అబ్బో అది చూడండి. చిమ్నీస్ వేర్ ఫౌండ్ టు బీ గ్రీసీ, డస్టీ. అండ్ మళ్ళీ ప్యాకెట్లన్నీ కూడా డేట్ అయిపోయిన ప్యాకెట్లు. అస్సలంటే అస్సలు నీట్గా లేని కిచెన్, చాలా చండాలమైన స్టోరేజ్. నాకు తెలిసి చాలామంది యూత్, ముఖ్యంగా సాఫ్ట్వేర్లు, ఇంకా ముఖ్యంగా గచ్చిబౌలిలో ఉన్న DLF సెంటర్కి ప్రతిరోజు రాత్రి పోకుంటే అస్సలంటే అసలు మనకి వచ్చిన తర్వాత తెల్లారి నిద్ర పట్టదు. ఎందుకంటే రాత్రి అంతా తిరుగుతారు కదా ఆడ. సో ఇదేంటంటే ఇక్కడ ముఖ్యంగా అక్కడ పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తారు, మిలన్ జ్యూస్ సెంటర్ ఉంటుంది, ఆడ జ్యూస్ తాగాలి. మనం ఏం తిన్నా కూడా ఫస్ట్ అక్కడ అట్లు తిన్నా, నూడిల్స్ తిన్నా, మ్యాగీ తిన్నా, ఏం తిన్నా కానీ మళ్ళీ అల్టిమేట్గా వచ్చేసే ముందు మిలన్ జ్యూస్ సెంటర్లో తాగాలి, జ్యూస్ మస్తు ఉంటుంది అని మాట్లాడుకుంటారు. DLF గేట్ నెంబర్ 2 దగ్గర ఉంది ఇది. అస్సలు అక్కడున్నంత దరిద్రపు జ్యూసులు ఇంకెక్కడ లేవు అన్నట్టు ఉంది రిపోర్టు. ఫుడ్ ఆర్టికల్స్ ఇన్ ది రెఫ్రిజిరేటర్ వేర్ ఫౌండ్ టు బి అన్కవర్డ్ అండ్ అన్లేబుల్డ్. అంటే ఎప్పుడు కొన్నారో ఆ లేబుల్లు లేవు, దానిపైన మూతలు లేవు. ఫుడ్ వేస్ట్ వాజ్ ఫౌండ్ టు బి లిటర్డ్ ఆన్ ది ఫ్లోర్. మొత్తం ఏదైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ అంతా కూడా ఫ్లోర్ పైన పడేసింది. డస్ట్బిన్స్ వేర్ ఫౌండ్ టు బి కెప్ట్ ఇన్ ఓపెన్ కండిషన్స్.
వెరీ గుడ్. డస్ట్బిన్స్ అన్నీ కూడా ఓపెన్గా లోపల కిచెన్లోనే పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది కదా. దాని వాసన ఫుడ్ మీద పట్టుకుంటుంది, అసలు మస్తు ఉంటుంది, జబర్దస్త్ ఉంటుంది. ఫుడ్ హ్యాండ్లర్స్ వెర్ నాట్ వేరింగ్ గ్లౌస్, ఏప్రన్స్ ఇలాంటివి ఏం లేవు. ఇది చూడండి, హౌస్ ఫ్లైస్ అండ్ కాక్రోచెస్ ఇన్ఫెస్టేషన్ వాజ్ అబ్జర్వ్డ్. వెరీ నైస్. సమ్ ఆఫ్ ది ఫ్రూట్స్ లైక్ యాపిల్, బ్లాక్ గ్రేప్స్, మ్యాంగో, పీల్డ్ పొమగ్రనేట్ వెర్ ఫౌండ్ టు బీ స్పాయిల్డ్. అదనమాట. సో ఖరాబ్ అయిపోయిన ఫ్రూట్స్తోని మంచిగా జ్యూస్ చేసిస్తే మస్తు టేస్ట్ ఉంది, అసలు ఇంట్లో మమ్మీ చేసిస్తే కూడా ఈ టేస్ట్ రాదని చెప్పేసి తాగేస్తుంటాం మనం. అంతే కదా. ఆరోగ్యమైనవి మంచిగా నీట్గా కడిగిందే మళ్ళా కడిగి ఇంట్లో పెడుతుంటే ఓవు. కానీ వాడు మాత్రం గిన్ని పాలు పోసి 2 ఐస్ ముక్కలు వేసేసి ఇంత చక్కెర పడేసి ఏవి తిప్పిచ్చినా కూడా తాగేస్తున్నారు. అంటే అది కుళ్ళిపోయినాయా, అవేమైనా ఈగలు నాకినాయా, దోమలు జొర్రినాయా, ఏం అవసరం లేదు మనకి. ఇంకా డిఎల్ఎఫ్ ఓన్లీ మిల్లన్ ఒక్కటే కాదు, డిఎల్ఎఫ్లు ఇంకా చాలా ఉంటాయి, చాలా తింటాం మనము. ఒకటి తింటే సరిపోదు, ఇది కొంచెం అది కొంచెం తింటుంటాం కదా. సో డిఎల్ఎఫ్ గేట్ నెంబర్ 2 దగ్గర బిస్మీ మ్యాగీ అండ్ జ్యూస్ సెంటర్, ఈ నూడిల్స్లు తింటూ ఉంటారు కదా ఇష్టం వచ్చినట్టు. సో ఆ నూడిల్స్లు కూడా చూడండి, అసలు ఏ ఫుడ్ ఆర్టికల్ పైన కూడా మూత పెట్టింది లేదంట. పెస్ట్ కంట్రోల్ రికార్డ్ చాలా చెండాలం, ఎంప్లాయీస్ హెల్త్ కూడా బాగా లేదంట. అండ్ మీరు ఫొటోస్ కూడా చూడొచ్చు, అక్కడ అసలు స్విచ్ బోర్డులు ఎంత చెండాలంగా ఉన్నాయి. అసలు ఆ పోమగ్రానైట్ గింజలు చూసిర్రా మీరు, అసలు ఎంత గలీజ్గా ఉన్నాయో, మొత్తం మురిగిపోయినట్టున్నాయి అవి. అండ్ మోర్ ఓవర్ వాటర్ మిలన్ ముక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్లో అట్లనే పెట్టినరు. నెక్స్ట్ 27th March అమన్ మిఠాయి వాలా, ఇది మల్లాపూర్లు ఉంది. వీళ్ళ లైసెన్స్ కూడా కరెక్ట్గా లేదంట అసలు. ది కిచెన్ ఫ్లోర్ ఇస్ ఫౌండ్ అన్హైజీనిక్ అండ్ స్టికీ, చాలా గలీజ్ స్మెల్ కూడా వస్తుందంట, ఫౌల్ స్మెల్ నోటిస్డ్, అంత చండాలం. అండ్ ఫుడ్ హ్యాండ్లర్స్ ఫౌండ్ వితౌట్ హెయిర్ నెట్స్, అసలు ఫుడ్ ఇచ్చేటోళ్ళు కూడా అసలు హెయిర్ నెట్లు కూడా లేవంట వాళ్ళకి, అలా ఎంటికలేని వాడేస్తున్నారు, అందులో గ్లౌజులు లేవంట వాళ్ళకి, పెస్ట్ కంట్రోల్ రికార్డే లేదంట, అసలు వాటర్ అనాలిసిస్ రిపోర్ట్సే లేవు, అసలు అంత చండాలమైన మెయింటెనెన్స్ వీటన్నిటివి కూడా. ఇట్లా ఎన్నెన్నో కొన్నే బయట పడనివి ఇంకా ఎన్నో. ఇప్పుడు దాకా నేను చదివిన అన్నీ కూడా ఈ ఒక్క మార్చి నెలలో వచ్చిన కంప్లైంట్లు మాత్రమే, అది కూడా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు పొయ్యి ఎప్పుడైతే చూసినారో అప్పుడు దొరికినవి మాత్రమే. కానీ గత సంవత్సరం నుంచి మనం వార్తలలో చూస్తూనే ఉన్నాం, ఎన్నెన్నో రెస్టారెంట్లు, 100 రెస్టారెంట్ల పైన కంప్లైంట్లు, వీళ్ళ దగ్గర ఇది దొరికింది అని అది దొరికింది అని చెప్పేసి. కానీ ఎంత ఎక్స్పోజర్ ఉంది వీటికి, ఎంతమందికి తెలుసు? ఓ 10 మందిలో ఒక్కరికి తెలుస్తుంది అంతే. కానీ అదే ఒక కొత్త రెస్టారెంట్ పెడుతున్నారు అని అంటే, అక్కడ ఓ బ్రాంచ్ ఓపెన్ అయింది అని అంటే 9 మందికి 100% తెలుస్తుంది. ఎట్లా? ఎందుకంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక వీడియో చేసి పెడతారు, ఈడ బాగుంది, యాంబియన్స్ బాగుంది, ఫుడ్ బాగుంది, చాలా టేస్టీగా ఉంది, యమ్మీ ఉంది అనగానే మొత్తం పెద్ద లైన్లు కడుతున్నారు రెస్టారెంట్ల బయట. ఇవే లైన్లు కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్ బయట ఉంటున్నాయి. మరి ఇప్పుడు ఈ జర్నీ ఫ్రమ్ హోటల్ టు హాస్పిటల్ ఏందో చూద్దాం. 6 నెలలకు సంవత్సరానికో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసే ఈ ఓనర్లకి మరి కిచెన్ని నీట్గా మెయింటైన్ చేసుకునే స్టాఫ్ని హైర్ చేసుకునే అంత శక్తి ఉండదా? అంటే బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళే ఉండరు. చాలాసార్లు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బామ్మర్దో లేకపోతే తమ్ముడో లేకుంటే ఫ్రెండో ఎవరో ఒకరు ఆ రెస్టారెంట్ని చూసుకుంటూ ఉంటారు. ఈ ఓనర్స్కి బద్ధకం, అసలు వచ్చి ఎన్నడూ తొంగి చూసిన పాపానికి కూడా ఓరు. ఒకటి. రెండోది, కిచెన్ నీట్గా మెయింటైన్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం చూసుకుంటే కదా. ఈ కాంట్రాక్టర్లకి ఇచ్చేస్తారు. ఈ కాంట్రాక్టర్లు ఏమో నెలకి పైసలు వచ్చినాయా లేవా అని చూసుకుంటారు తప్పితే మరి నీట్గా మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది అనేది మాత్రం అస్సలు సోయి ఉండదు. ఈ ఓనర్లకేమో ఆ కాంట్రాక్ట్కి ఇచ్చేసినాం కదా, ఇంకేమున్నదో వాళ్ళే చూసుకుంటారు. ఒకవేళ వాళ్ళు నీట్గా మెయింటైన్ చేయకుంటే వాళ్ళనే పట్టుకుంటారు అని అనుకుంటారే తప్పితే మన బ్రాండ్ వాల్యూ పోతుంది, మనకి మార్కెట్లో ఉన్న పేరు ఖరాబ్ అయిపోతుంది అని ఎంతమంది ఓనర్లు ఆలోచిస్తున్నారు. ఓవరాల్గా ఇదంతా ఆలోచిస్తే వీళ్ళకు ఉన్నది బద్ధకం. మెయిన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వన్ రీజన్ ఇస్ బద్ధకం. ఇంకో రీజన్ ఏంటిది అని అంటే లాభాలు ఎక్కువ రావాలి అని చెప్పేసి చీప్ మెటీరియల్ వాడడం. దీనికి ఓ లేబులింగ్ ఉండదు, ఎక్స్పైరీ డేట్ ఉండదు, ప్యాకింగ్ సరిగ్గా ఉండదు, ఏముండదు, వీటిని తీసుకొచ్చి వాడేస్తుంటారు. మరి ఎందుకు ఇంత చీప్ మెటీరియల్ తీసుకొస్తున్నారు, మీదేమో పెద్ద బ్రాండ్ కదా అని ఎవరన్నా ఆఫ్ రికార్డ్ అడిగినట్టయితే వాళ్ళు చెప్పేది ఒకటే మాట. ఇంతకుముందు అంటే హోటల్ మంచిగా ఉంది అని మౌత్ టాక్తో నడిచిపోయేది, చాలా మంది వచ్చేది, మా పైసలు మాకు వచ్చేసేటివి అయిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం ఫుల్గా పబ్లిసిటీ ఇవ్వాల్సి వస్తుంది, రీల్స్ చేపియాల్సి వస్తుంది, అన్ని యాడ్స్ ఇవ్వాల్సి వస్తుంది, పూటకో రెస్టారెంట్ వస్తుంది, కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. మార్కెటింగ్ చేసుకోకపోతే అసలు నిలబడేటట్టు లేం మేము. అందువల్లనే మార్కెటింగ్కి ఎక్కువ పైసలు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ కత్తిరిస్తున్నాం, అందుకే చీప్ క్వాలిటీ మెటీరియల్ తీసుకొస్తున్నాం. ఇది వాళ్ళు చెప్తున్నారు. ఇంకో పెద్ద కారణం ఏంది అని అంటే గత్యంతరం లేకపోవడం. అంతేగా మరి.
వీళ్ళు గత్యంతరం లేక ఎట్టు తిరిగి మా దగ్గరికే వస్తారు. సరే ఈ రోజు పట్టుబడ్డము, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు మనం పట్టుకున్నారు, ఫైన్ కట్టేసినామా, తప్పించుకున్నామా, మళ్ళీ తెల్లారి నుంచి అదే విధి అదే కథ. ఒక్క 4 రోజులు మహా అయితే నీట్గా మెయింటైన్ చేసి హడావిడి చేస్తారేమో భయానికి, తర్వాత మాత్రం మొత్తం అదే చెత్త. ఇక మోర్ ఓవర్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మండే మార్నింగ్స్, ఎస్పెషల్లీ మండే మార్నింగ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అసలు టైం ఉండదు వీళ్ళకి. వీకెండ్ తర్వాత పొద్దున్నే లేచి టకటక టిఫిన్ చేసుకునేది. ఎక్కువ టిఫిన్ సెంటర్ల దగ్గర నుంచెలే ఫుడ్ పోతూ ఉంటుంది. ఈ జొమాటోలు స్విగ్గీలు కాకుండా మొత్తం ఇంట్లో ఉన్న మొగోళ్ళందరూ షార్ట్లు వేసుకొని బైకులు పట్టుకొని టిఫిన్లు కొనుక్కొస్తూ ఉంటారు. ఇక వీళ్ళు వండుడు కష్టం అన్నట్టు. ఇంతకుముందు రెస్టారెంట్లో ఫుడ్ అని అంటే వారానికి ఒక్క పూట తినేది, కానీ ఇప్పుడు రోజుకు ఒక పూట కంపల్సరీ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టుకోవాలి. ఇంకా కొంతమంది ఇంట్లో వండుకునేటోళ్ళు ఉన్నారు, లేదా కుక్కులని షెఫ్లను పెట్టుకొని వండించుకునేటోళ్ళు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా 3 పూటలు ఇంట్లో వండుకున్నప్పటికీ కూడా మళ్ళీ సాయంత్రం స్నాక్స్ అనే పేరుతోని మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు బయట నుంచి వెళ్ళి. అదే చెత్త. మీకు విషయం తెలుసా, ప్రతి నెల హైదరాబాద్లో ఉన్న అన్ని రెస్టారెంట్లు కలిపి దాదాపుగా 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు మన మీద. ఆన్ ది అదర్ హ్యాండ్ హాస్పిటల్స్ 10,000 కోట్లు సంపాదిస్తున్నాయి. ఎందుకు అనంటే చెత్త తిని అడిగిపోతున్నాం కాబట్టి. మనం వీళ్ళిద్దరికి మహారాజా పోషకులు ఎవరు? మళ్ళీ మనమే. అయితే ఈ రెస్టారెంట్లల్లో 60% ఆఫ్ ది పేమెంట్స్ అన్నీ కూడా క్రెడిట్ కార్డ్ పేమెంట్సే అవుతున్నాయంట. ఈ క్రెడిట్ కార్డులలో మేజర్గా దేనికి వాడతాం మనము? ఒకటి ఫ్యూయల్, రెండోది ఫుడ్, దాని తర్వాతనే షాపింగ్లు ఇవన్నీ నెక్స్ట్. అయితే ఫ్యూయల్ అనేది గత్యంతరం లేదు కాబట్టి వాడాల్సిందే బయటికి వెళ్ళాలనుకుంటే. కానీ ఫుడ్ మాత్రం కంట్రోల్ చేసుకోవచ్చు, బట్ చేసుకోము. మామా పార్టీ అనగానే అరే పైసలు లేవురా భయ్యా అని, క్రెడిట్ కార్డు ఉంది కదా మామా నాడు కట్టేద్దాం అంటారు అన్నట్టు. ఇట్లా ప్రతి నెల మన జీతం పైసలే కాకుండా నెక్స్ట్ మంత్ జీతం పైసలు కూడా రెస్టారెంట్లకే కడుతున్నాం మనం. ఇట్లా ఇప్పుడు తిని వచ్చే నెల జీతంలో నుంచి కూడా పైసలు వాళ్ళకే ఇచ్చేస్తున్నాం. సరే జరసేపు ఇవన్నీ పక్కకు పెట్టేసేద్దాం. ఈ 1000 కోట్లు, ఈ క్రెడిట్ కార్డులు, ఈ పైసలు ఖర్చులు, టైం లేకపోవడం, ఇవన్నీ పక్కకు పెడితే హెల్త్ ఎంత గలీజ్గా ఖరాబ్ అవుతుందంటే ప్రిజర్వేటివ్స్, ఫ్రోజన్ ఫుడ్స్, కలర్స్, ఇంకా అస్సలు క్వాలిటీ లేని మెటీరియల్ తీసుకొచ్చి వంటలు చేస్తాడు. చీప్ క్వాలిటీ రెసిపీస్ ఇవన్నీ చేసి మనకు పెట్టడం వల్ల ఫస్ట్ కడుపు నొప్పితో స్టార్ట్ అవుతుంది. కడుపు నొప్పి, అల్సర్లు, ఇండైజెషన్, ఒబేసిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇట్లా 100 ప్రాబ్లంలు చిన్నగానే ఉన్నాయి కదా అని అనుకుంటాం. బీపీ, షుగర్లు ఇలాంటివే ఫర్ ఎగ్జాంపుల్. వీటన్నిటి నుంచి వెళ్ళి మెల్లమెల్లగా ఫ్యూచర్లో కిడ్నీలు ఖరాబు, లివర్ ఖరాబు, హార్ట్ అటాక్లు అన్నీగా మొత్తం ఫట్. మనం ఏదైనా రెస్టారెంట్కి పోయి మెయిన్ కోర్స్ ఆర్డర్ పెట్టినప్పుడు సార్ సైడ్కి స్టార్టర్లు ఏమైనా తీసుకుంటారా అని అడుగుతారు చూసారా. యాక్చువల్గా సైడ్కి సైడ్ ఎఫెక్ట్స్ కింద ఇవన్నీ వస్తాయి. మరి దీనికి సొల్యూషన్ ఉందా? డెఫినెట్గా ఉంది. ఫస్ట్ చట్టాలు కఠినం చేయాలి. ఏదో ఈ ఆఫీసర్లు పోయినరా, వాళ్ళని పట్టుకున్నారా, ఫైన్ వేసినరా, సీజ్ చేసినరా, వచ్చినరా, ఇట్లా కాదు. డెఫినెట్గా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్ళని 1-2 సంవత్సరాలు లోపలేయాలి. అప్పుడు భయం ఉంటుంది. ఏముంది, బెయిల్ తీసుకొని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళే బయటకు వస్తారు అని అనుకుంటుర్రా? అందుకోసమే ఈ ఏవైతే ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్లు ఉంటాయో అవి ఇట్లా డిస్ప్లే చేస్తారు కదా గోడల మీద రెస్టారెంట్లో, వాటి పక్కనే వీళ్ళు రైడ్ చేసినప్పుడు ఏం జరిగింది, ఏమేం దొరికినాయి, దాని యొక్క విజువల్స్, ఫోటోలు అండ్ దానికి సంబంధించిన రిపోర్టు, ఇవి కూడా దాని పక్కనే డిస్ప్లే చేయాలి. అవి చూసుకొని లోపల పోయేటోళ్ళు పోవాలన్నా వద్దా డిసైడ్ చేసుకుంటారు. లేదంటే రెస్టారెంట్ సీటింగ్ కన్నా ముందు కిచెన్లకి వెళ్ళే దారి ఉండాలి. అందులోకి పోయేటప్పుడు ఆ కిచెన్ కథ ఏందో అంతా చూసిన తర్వాత అసలు పోయి కూర్చొని తినాలా వద్దా అని వాడే డిసైడ్ అవుతాడు. కానీ ఇదంతా ఎంతవరకు ప్రాక్టికల్లీ పాసిబుల్? ఆఫ్టర్ ఆల్ దిస్ హోటల్స్, రెస్టారెంట్స్ మెయింటైన్ చేస్తున్న ఓనర్లకి నేను చెప్పేది ఒక్కటే మాట. ప్రతి ఇంట్లో అన్నం పెట్టే బాధ్యత అమ్మది. ఆ అమ్మ బాధ్యతను మీరు తీసుకున్నప్పుడు ఇంకెంత బాధ్యతతో ఉండాలి మీరు ఆలోచించండి. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ బై రమ్యకృష్ణ. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్, అప్డేట్స్ మీరు చూడాలనుకుంటే వైస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సో దట్ ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ అవుతుంది.